తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నేను మీ సంపద నాయకుని. ఈ నెల 19వ తారీఖున ఇందిరా పార్క్ దగ్గర లంబాడీల ఆత్మగౌరవ సభ పెడుతున్నాం. లంబాడీల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, లంబాడీలను ద్రోహులుగా చిత్రీకరిస్తూ, లంబాడీల పైన, లంబాడీ బిడ్డల పైన, ఆత్మగౌరవం పైన దెబ్బతీస్తున్న కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం గడుపుకునేందుకు చేస్తున్న కుటిల ప్రయత్నాలను ఇవాళ యావత్ తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే లంబాడీ బిడ్డలు అసలు గిరిజనులే కాదు, లంబాడీ బిడ్డలు అసలు ఎస్టీలే కాదంటున్న కొంతమంది తమ రాజకీయ స్వలాభం గురించి మాట్లాడుతున్న సోయిలేని సోయంబాపురావు కావచ్చు, తెల్లా వెంకట్రావు గారు కావచ్చు. ఇవాళ ఈ రాష్ట్రంలో మంగలి కులస్తులకు సంబంధించిన సోదరులు బీసీ కులంలో ఉన్నారు. అదే కర్ణాటకలో, తమిళనాడులో పోతే ఎస్సీ కులస్తులుగా ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న కాపు బిడ్డలు బీసీ కులంలో ఉన్నారు. మరి పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఉన్నత స్థాయి వర్గంలో ఉన్నారు. కాబట్టి అరే నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అయినావో, మీరు ఏ విధంగా ప్రజాప్రతినిధులు అయినరో నాకైతే ఇప్పటివరకు అర్థం అవ్వట్లేదు. కాబట్టి గోండు మిత్రులారా, కోయ మిత్రులారా, చెంచు మిత్రులారా, మిమ్మల్ని మభ్యపెట్టడానికి, మీ ఓట్లు దండుకోవడానికి మాత్రమే ఏంది నిన్న సుప్రీంకోర్టులో మొత్తం ఎస్టీ వాళ్ళని నమ్మడంలో తీసేస్తారు అన్నారు. మిమ్మల్ని ఇప్పటికీ చెప్తున్నా, మీకున్న ఫలాలను మీకు వినియోగించుకోకుండా చేస్తున్నదే వీళ్ళు. రాజకీయ పబ్బం గడుపుతున్నారు. ఊట్లూరులలో, లేకపోతే భద్రాచలంలో, వరంగల్లో ఐటీడీఏలను ఇప్పటివరకు ఎవరు వాడుకుంటున్నారు? 1976 తర్వాత ఇక్కడ ఎస్టీలుగా, లంబాడీలుగా పరిగణిస్తున్నాం. అంటే దానికంటే 30 సంవత్సరాలు మీరే కదా ఉన్నది. మరి మీరు ఎందుకు డెవలప్మెంట్ కాలేకపోయినరు? మళ్ళీ చెప్తున్నా, ఇగో ఇది మేము చెప్పింది కాదు. హైదరాబాద్ స్టేట్ నిజాం ప్రభు ఉన్నప్పుడు ఈ ఎక్కడైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, అదేవిధంగా మహారాష్ట్రలో కొంచెం ప్రాంతాన్ని ఎవరు పరిపాలించేదయ్యా అంటే నిజాం ప్రభు. ఆయన పరిపాలించేటప్పుడే ఇక ఇవి సెన్సెక్స్. సోయిలేని సోయంబాపురావు, తెల్లా వెంకట్రావు, నీకు గిట్ట చదువు రాకపోతే చదువుకో, చదువు వచ్చిన బిడ్డలను ఎవరైనా దగ్గర తెప్పించుకో, లేకపోతే సోదర సమానులైన లంబాడి బిడ్డలకు దా. నీకు కళ్ళుంటే, నీకు నిజంగా బుద్ధి సిగ్గు ఏమైనా ఉంటే నా అమాయకమైన బిడ్డలను నువ్వు ఏంటంటే చుచ్చు పెట్టాలని చూడకు. మేము 1921లోనే దగ్గర 2,20,000 మంది దాకున్నాం. ఎప్పుడో 1921 భారతదేశ స్వతంత్రం రాకముందు. కాబట్టి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. తెలుగు ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, ఇది మీకు తెలవాల్సిన అవసరం. మేము ఎందుకు చెప్తున్నాం అంటే వాళ్ళు గోసి గుడ్డలు కట్టుకొని వాళ్ళు రావడంతో ఏంటంటే వాళ్ళని అమాయకంగా నమ్మిస్తున్నారు. మేము ఈ దేశంలో చిన్న ఈ రిజర్వేషన్లను పెట్టుకొని మేము అంతో ఇంతో కొంచెం బాగుపడుతుంటే మా పైన కళ్ళమంట. అంతెందుకండి, ఇవాళ 12 ఎమ్మెల్యేలు ఉన్నాయి. ఈ ఎమ్మెల్యేలో మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా ఆ వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి రాజకీయ పార్టీలారా మీరు కూడా తస్మత్ జాగ్రత్త. ఇవాళ చదువుకున్న యువత కావచ్చు, లేకపోతే లంబాడి బిడ్డలు కావచ్చు, మేము తీక్షణంగా మొత్తం దీన్ని పూర్తిగా పరీక్షిస్తున్నాము. కాబట్టి ఖబర్దార్, 19వ తారీఖున జరగబోయే లంబాడీల ఆత్మగౌరవ సభను యావత్ లంబాడి బిడ్డలు విజయవంతం చేస్తారని తెలియజేసుకుంటూ నేను మీ సంపద నాయకుని. విజయవంతం చేద్దాం. 19వ తారీఖున